తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. వరుస సెలవులు వీకెండ్ కావడంతో తిరుమల అనూహ్యంగా భక్తులు పోటెత్తారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు నిండిపోయారు. మొదట సాయంత్రం వరకు భక్తుల్ని క్యూ లైన్ లోకి అనుమతించకూడదనుకున్నా తర్వాత 10 టీవీ ఇంపాక్ట్ తో విడతల వారీగా భక్తులను క్యూ లైన్లలోకి పంపారు. సుమారు 1,50,000 మంది భక్తులు కొండకు పోటెత్తినట్లు చెబుతున్నారు టీటీడీ అధికారులు. క్యూ కాంప్లెక్స్ వెలుపల భక్తులు బారులు తీరారు. శిలాతోరణం, ఆక్టోపస్ భవనం నుంచి నందకం వరకు క్యూ లైన్ ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల వరకు సమయం పడుతోంది. క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదం, తాగునీరు అందిస్తుంది టీటీడీ. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవుల నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. వీకెండ్ కూడా కావడంతో అనూహ్యంగా భక్తులు పోటెత్తారని టీటీడీ అధికారులు చెబుతున్నారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. మొదట సాయంత్రం వరకు భక్తుల్ని క్యూ లైన్ లోకి అనుమతించకూడదని అనుకున్నారు. తర్వాత 10 టీవీ ఇంపాక్ట్ తో విడతల వారీగా భక్తుల్ని క్యూ లైన్ లోకి పంపారు. సుమారు 1,50,000 మంది భక్తులు కొండకు పోటెత్తినట్లు చెబుతున్నారు టీటీడీ అధికారులు. తిరుమల కొండకు భక్తుల తాకిడి పెరిగింది. భక్తులు దర్శనం చేసుకునేందుకు ఎంత సమయం పడుతుందో తెలుసుకుందాం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందిస్తారు. శ్రీనివాస్, తిరుమల కొండపై ఎంతమంది భక్తులు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు? అంటే సామాన్యంగా వెళ్లే భక్తులకు ఎంత టైం పడుతుంది? 300 టికెట్ తో దర్శనానికి వెళ్లే భక్తులకు ఎంత టైం పడుతుంది? టీటీడీ అధికారులు దీనికి సంబంధించి ఏం చెబుతున్నారు శ్రీనివాస్? సుమా, వరుస సెలవు దినాలు నేపథ్యంలో తిరుమలకు భక్తులు పోటెత్తారని చెప్పుకోవచ్చు. మొత్తం తిరుమలలో ఇప్పటికి పరిస్థితి గమనించినట్లయితే దాదాపుగా 30 గంటల సమయం స్వామివారి దర్శనానికి పడుతుంది. మనం నారాయణగిరి అతిథి గృహాల ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు, పొడవాటి క్యూ లైన్లు మనకు దర్శనమిస్తున్నాయి. దాదాపుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండి ఆ తర్వాత నారాయణగిరి ఉద్యానవనంలోని తాత్కాలికంగా ఏర్పాటు షెడ్లు నిండిపోయాయి. వాటి నిండిన తర్వాత ఈ క్యూ లైన్లు అనేటివి నందకం వరకు కూడా వ్యాపించాయి. మనం చూడొచ్చు, పొడవాటి క్యూ లైన్ ఇది. ఈ క్యూ లైన్లోనే భక్తులకు అన్నప్రసాదాలు కావచ్చు, మంచినీరు కావచ్చు, ఇవన్నీ కూడా టీటీడీ అందజేస్తుంది. ఎప్పటికప్పుడు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా వాష్రూమ్లు కూడా మొబైల్ వాష్రూమ్లు అందుబాటులో ఉంచింది. అన్నప్రసాదాలు ఎక్కడ అవసరమైతే అక్కడ భక్తులకు సరఫరా చేస్తున్నారు. మనం చూడొచ్చు విజువల్స్ లో ఒక కౌంటర్లు పెట్టి మరి అన్నప్రసాదాలు భక్తులకు ఇస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఈరోజు పరిస్థితి గమనించినట్లయితే దాదాపుగా 95,000 మంది వరకు కూడా స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంది. నిన్నటి రోజున 86,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వరుస సెలవు దినాలు అంటే శని ఆదివారాలతో పాటు రేపటి రోజున కూడా హాలిడే ఉండడంతో భక్తులు స్వామివారి దర్శనానికి పెద్ద ఎత్తున తిరుమలకు పోటెత్తారు. ఈ పరిస్థితుల్లో తిరుమల మొత్తం కూడా భక్త జన సందోహంతో నిండిపోయింది. తొలుత క్యూ లైన్లోకి అనుమతించడానికి కాస్త ఇబ్బందులు పడ్డారు టీటీడీ. భక్తులు క్యూ లైన్లోకి వెళ్తే కాస్త ఇబ్బందులు పడతారని బయటే ఉంచే ప్రయత్నం చేసింది. అయితే భక్తుల రద్దీ అధికం కావడము, నందకం ప్రాంతము, అదేవిధంగా వరాహస్వామి అతిథి గృహాల ప్రాంతం మొత్తం జనంతో నిండిపోవడంతో కాసేపటి క్రితమే లోపలికి క్యూ లైన్లోకి అనుమతించారు. తొలుత సాయంత్రం 6 వరకు కూడా అనుమతించకూడదని టీటీడీ నిర్ణయం తీసుకుంది. భక్తుల రద్దీ నేపథ్యంలో భక్తుల్ని మళ్ళీ క్యూ లైన్లోకి అనుమతించారు. ప్రస్తుతమైతే క్యూ లైన్లు సాఫీగా వెళ్తున్నాయి. భక్తులకు ఎక్కడికక్కడ మంచినీరు, ఆహారము ఇవన్నీ కూడా టీటీడీ అందిస్తుంది. ఇటు పోలీసు విభాగము, విజిలెన్స్ వారు సమన్వయంతో భక్తులకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ రద్దీ ఇదే విధంగా రేపటి రోజున కూడా కొనసాగే అవకాశం ఉంది. దాదాపు 30 నుండి 36 గంటల సమయం స్వామివారికి దర్శనానికి పడుతోంది. మొత్తంగా 95,000 మంది ఈరోజు స్వామివారిని అయితే దర్శించుకునే అవకాశం అయితే కనపడుతుంది. సుమా, శ్రీనివాస్, ఇప్పుడు పెద్ద సంఖ్యలో క్యూ లైన్లలో భక్తులు వేచి చూస్తున్నారు కదా, వారందరికీ దర్శనం అయ్యేసరికి ఎంత టైం పట్టే అవకాశం ఉందని చెబుతున్నారు టీటీడీ అధికారులు? అంటే టీటీడీ అఫీషియల్ గా చెప్పిందైతే దాదాపు 30 గంటలు ఇవాళ
క్యూ లైన్లో ప్రవేశించిన భక్తులకు సమయం పడుతుందని చెప్పింది. అయితే వీలైనంత త్వరగా స్వామివారి దర్శనం భక్తులకు కల్పించడానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. మొత్తం 18 నుండి 20 గంటల లోపే ఇక్కడ ఉన్న భక్తులకు దర్శనం అయ్యే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు రాత్రి ఏకాంత సేవ ముగిసేలోపు వెలుపలకు వచ్చే అవకాశం ఉంది. మనం చూడొచ్చు, చంటి పిల్లల్ని ఎత్తుకొని వృద్ధులు ఒకవైపు, అంటే క్యూ లైన్లోనే ఆహారం తీసుకుంటూ కూడా వెళ్తున్న పరిస్థితి. ఉదయం 6 గంటలకి క్యూ లైన్లోకి వెళ్దామని వస్తే ఆ ప్రాంతంలో అంటే నందకం దగ్గర భక్తుల్ని ఆపేశారు. అనంతరం ఈ కాసేపటి క్రితం అంటే ఒక 12 గంటల ప్రాంతంలో భక్తులను లోపలికి అనుమతించడం జరిగింది. అప్పటి నుంచి కూడా క్యూ లైన్లకి భక్తులు వచ్చారు. అంతకుముందు ఖాళీగానే ఈ క్యూ లైన్లన్నీ ఉండేవి. అంటే ఇక్కడ వాష్రూమ్లకి ఇబ్బంది, మరోవైపు ఎండ కూడా ఉంటుంది అనే ఉద్దేశంతో భక్తుల్ని అనుమతించలేదు. ఆ తర్వాత అనుమతించడం జరిగింది. అప్పటి నుంచి కూడా క్యూ లైన్ వెళ్తోంది. దాదాపుగా 18 నుండి 20 గంటల లోపే వీళ్ళందరికీ దర్శనం అయితే లభించే విధంగా కూడా టీటీడీ జాగ్రత్తలు తీసుకుంది. ఆ రకంగానే ఇక్కడ ఏర్పాట్లు కూడా చేసింది. సుమా, అంటే క్యూ లైన్లలో వృద్ధులుంటారు, చిన్న పిల్లలు ఉంటారు, అంటే వారికి వాటర్ ఇవ్వడం కానీ అదేవిధంగా వారికి ఫుడ్ ఏర్పాట్లకు సంబంధించి ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటారు? అంటే టీటీడీ కూడా ఎక్కడికక్కడ ఫుడ్ కావచ్చు, మంచినీరు కావచ్చు, భక్తులకు చంటి పిల్లల కోసం పాలు కావచ్చు, ఇతర మజ్జిగ కావచ్చు, ఇవన్నీ కూడా అందజేసే ప్రయత్నం అయితే చేస్తుంది. భక్తులకి క్యూ లైన్లో దాదాపుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక సుదీర్ఘ సమయం వేచి ఉండాలి, కానీ ఇంకా మిగతా అన్ని సదుపాయాలు కూడా క్యూ లైన్లో కల్పిస్తుంది. అంటే మంచినీరు, ఆహారము, పాలు ఇవన్నీ కూడా అందజేస్తుంది. భక్తులు చూడొచ్చు, మనం క్యూ లైన్లో వెళ్తున్నారు. ఇక్కడికిక్కడే వీళ్ళకి మంచినీటి సదుపాయం కూడా ఇక్కడ కల్పించారు. ఇక్కడ శ్రీవారి సేవకులు నిరంతరం ఇక్కడ పనిచేస్తూ మంచినీళ్ళు ఒకవైపు, ఆహారం ఒకవైపు, అదేవిధంగా పాలు, మజ్జిగ ఇవన్నీ కూడా అందజేస్తున్నారు. భక్తులకు మాత్రం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. మొత్తం మీద ఇప్పుడున్న క్యూ లైన్లోకి వెళ్ళిన భక్తులకు టీటీడీ 30 గంటలు చెప్తున్నప్పటికీ దాదాపుగా 20 గంటల లోపే స్వామివారిని దర్శించుకుని వెలుపలకు వచ్చే సూచనలు అయితే కనపడుతున్నాయి. సుమా, థ్యాంక్ యూ శ్రీనివాస్.